నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీష దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. ఎప్పటికంటే భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల నక్షత్రం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఆ రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతుందని వారు పేర్కొన్నారు. పక్కా ప్లాన్తో దసరా ఏర్పాట్లు చేస్తున్నామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై గల మహామండపం 6వ అంతస్తులో దుర్గమ్మ దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ లక్ష్మీష దేవస్థాన ఈవో సీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తదితరులు విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీష దేవస్థాన ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాలు భిన్నంగా నిర్వహిస్తున్నామని వివరించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 500 రూపాయల దర్శనాన్ని రద్దు చేశామని, 300 రూపాయలకే అంతరాలయ దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని, ఆ ప్రకారమే రావాలని కోరారు. వీవీఐపీ దర్శన సమయాలు ఉదయం 7 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఉంటాయని, సాయంత్రం 4 నుంచి 5 వరకు వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పాసెస్ వీఐపీ పాసెస్ ఉన్న వాళ్ళు ఎలా కొండ మీదకి చేరాలన్న దానికి ఒక ఎస్ఓపి ఉంది. ఆ ఎస్ఓపి ఏంటంటే జాగ్రత్తగా వినాలా అందరూ. పోయినసారికి ఈసారి కొంత చిన్న డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, నాకు రోజుకి 40 పాసులు నాకంతా నేను జనరేట్ చేసుకునే ఇది ఉంది అనమాట. అదేవిధంగా ఐఎన్పిఆర్కి సంబంధించి ఐఎన్పిఆర్ మీరు ఒక ప్రతినిధి చెప్తే ఆ ప్రతినిధికి 100, 200, 300 ఎన్ని అనేది డిసైడ్ చేసుకునేసి వారికి అన్ని పాసెస్ రోజుకింత అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో నాకు 40 పాసులు ఇచ్చారు. 40 పాసుల్లో నేను నా స్నేహితుడు ఎవరు వస్తాడు, కుటుంబ సభ్యుడితో వస్తాడు, ఒక 6 పాసులు కావాలంటాడు. అందులో గ్రూప్ పాసెస్ పెట్టచ్చు, సెల్ఫ్ పాసెస్ పెట్టచ్చు. 6 పాసెస్ పెట్టి ఒక మొబైల్ నెంబరు 6 పాసెస్ పేర్లు పెట్టేసేసి నేను క్లిక్ కొట్టాను అనుకోండి, ఆ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ పోతుంది. ఆ కోడ్ తీసుకునేసేసి ఈసారి ఏం చేస్తున్నాం అంటే, పోయినసారి పాస్ జనరేట్ చేసి ఇచ్చే రిక్వెస్టే కాదమ్మా, ఇట్ ఈస్ డిసిషన్ టేకన్, ఆల్రెడీ కమ్యూనికేటెడ్ టు ఎవ్రీవన్. అందరూ చెప్పింది, అందరూ దాన్ని గౌరవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు కూడా. కాబట్టి అదే ప్రకారంగా ఉంటుంది. ఇది ఈ అంశం మన చర్చకు వచ్చింది. అసెంబ్లీ ఉంటుంది, ఇటు ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎక్కువ మంది వీఐపీలు ఉంటారు, అందువల్ల ఇది తీసుకోవడం జరిగింది. బికాజ్ అక్కడ మెయిన్లీ చెప్పింది పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకి పెద్దపీఠం వేయాలంటే కంపల్సరీ అది ఉంటుంది. సో సెల్ఫ్ ఎవరైతే వస్తారో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే మనము సాంప్రదాయ దుస్తులతో వెళ్తామో ఆ విధంగా కూడా మన కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా పాటించాలని చెప్పేసి కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుగా స్టార్ట్ చేశాము. ముందుకంటే ఒకేసారి సాంప్రదాయం కాకుండా కొద్దిగా చూడడానికి అసౌకర్యంగా లేకుండా లేడీస్ అయితే కానీ జెంట్స్ షార్ట్లో రావడము, టీషర్ట్స్, జీన్స్ అట్లాంటివి వేసుకొని రావడం అనేది కొద్దిగా కట్ చేద్దాం ముందు. దానికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనకు కాటేజెస్ కానీ గెస్ట్ హౌసెస్ లేవు. వాస్తవం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి వస్తారు. ఎనీహౌ సపోజ్ ఒక లేడీస్ ఉంటారు, చున్నీ లేకుండా వచ్చారు అనుకుందాం, ఇమ్మీడియట్గా మనం చున్నీ ఇప్పించవచ్చు. షార్ట్తో వచ్చారు, మనం ఇమ్మీడియట్గా ఇక్కడ సాంప్రదాయ పంచి ఇప్పించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా నవరాత్రి వేడుకలలో ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, కెనాల్ రోడ్, వినాయకుడి గుడి, వన్ టౌన్ ప్రాంతాలు పర్యటించి దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రపంచవ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాట్లు చేసే వసతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం ఏ పాయింట్ల వద్ద కల్పిస్తున్నారు, క్యూలైన్ల వద్ద సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఉచిత చెప్పుల స్టాండ్, మరుగుదొడ్ల పాయింట్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాలకృష్ణ, నాయక సిబ్బంది పాల్గొన్నారు. ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఏపీ నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి అన్నారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో అద్భుతంగా కొనసాగుతోందని, సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని, నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం కొనసాగుతోంది. ఈ అమరావతి ప్రాపర్టీ షో గురించి మరిన్ని వివరాలను ఏపీ నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అమరావతి ప్రాపర్టీ షో చైర్మన్ కిరణ్ పరుచూరి మీడియాతో పంచుకున్నారు. 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో ఏర్పాటు చేశామని, అద్భుతంగా ప్రాపర్టీ షో కొనసాగుతుందని చెప్పారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించారన్నారు. ఇండియాలోనే అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందన్నారు. అమరావతి ప్రాంతంలో పెడితే పెట్టుబడి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నా పేరు నారాయణ రెడ్డి అండి. ఇది నారెడ్కో ప్రాపర్టీ షో 11th ప్రాపర్టీ షో. ఇది ప్రిమిసెస్ వచ్చేసి ఏ కన్వెన్షన్ సెంటర్లో సెకండ్ డే రన్ అవుతుంది. ఇది పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్స్, నెంబర్ ఆఫ్ బిల్డర్స్, ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ ప్రొవైడ్ చేశారు. మంచి రెస్పాన్స్ ఉందండి. ఇది వచ్చి మా స్టాల్ వచ్చేసి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, సిల్వర్ స్టాల్ నెంబర్ 1. మేము వచ్చి ఇది 13th ప్రాజెక్ట్ అండి. ఇది పోరంకి ప్రిమిసెస్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. బందర్ రోడ్డుకి నియర్ బై ఉంటుంది, డిసైడే ఉంటుంది. క్యాపిటల్ హాస్పిటల్ పక్కన వస్తుంది, వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది 4.33 ఏకర్స్లో అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది. ఇది 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మీకు ప్రిమిసెస్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ప్లే ఏరియాస్, జిమ్ ఎక్విప్మెంట్స్, క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ఎమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నాయండి ప్రజెంట్ దీంట్లో. నెక్స్ట్ మోస్ట్లీ ఏంటంటే అన్డివైడెడ్ షేర్ బాగా ఇస్తారండి. డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి 67 స్క్వేర్ యార్డ్స్, త్రిబుల్ బెడ్రూమ్కి వచ్చి 105 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. కొంచెం రూమ్స్ కూడా స్పేషియన్సీగా ఉంటాయి. బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కానీ, కిచెన్ ఏరియా కానీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 కార్ పార్కింగ్ ఉన్నాయి, 3 కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఆ సరౌండింగ్స్లో మీకు 3 కార్ పార్కింగ్ 3 బెడ్రూమ్కి ఇవ్వడం అనేది మన ప్రాజెక్టులోనే జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ పరుచూరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నారెడ్కో ఆంధ్రప్రదేశ్. అలానే ఈ నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్కి వచ్చేసి ప్రజెంట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మీరు చూసినారు, ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ దసరా అండి, దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమరావతి ఫెస్టివల్ అని వచ్చేసి మనం పేరు పెట్టడం జరిగింది. ఈ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఈరోజు ఎవరైతే వచ్చేసి సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకే వేదిక పైన హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అదే విల్లా కమ్యూనిటీస్, ఓపెన్ ప్లాట్స్, వీటితో పాటు వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్, అలానే మీకు సొంత ఇంటికల ఇల్లు కొనుక్కున్న తర్వాత మీకు ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి బ్యాంక్స్కి వెళ్తూ ఉంటారు హౌసింగ్ ఫైనాన్స్ కోసము. అలానే మీకు వచ్చేసి లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అడ్డుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపణలు చేశారు. సోర్టెక్స్ మిషన్లతో బియ్యాన్ని మెరుగుపరిచి ఇస్తే పేదలు వాటిని అమ్ముకోకుండా వాడుకుంటున్నారని, అటువంటి బియ్యం కోసం ప్రభుత్వం ముందడుగు వేయాలని సూచించారు. మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమంగా ఓడరేవుల ద్వారా తరలిస్తున్నామని అనేక వార్తలు వచ్చాయన్నారు. కుటుంబ ప్రభుత్వంలో కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించడానికి ఆపలేకపోయామన్నారు. మంచి బియ్యం ఇవ్వడం ద్వారా ప్రజలు వాటిని అమ్ముకోకుండా తినే పరిస్థితి వస్తుందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రితో కొట్లాడడం జరిగిందన్నారు. రిపీట్
ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరా శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామన్నారు. మార్కెట్లలో డ్రై యార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు పీపీపీ విధానంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. లోగడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి బియ్యం కొందరు వ్యాపారస్తులు తక్కువ రేటుకు కొని వాటిని కాకినాడ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఒక అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది అనేటటువంటిది చాలా పర్యాయాలు పత్రికల్లో వస్తూ ఉండేవి. కాపులకు నామినేటెడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లమల ప్రసాదరావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, అలాగే వంగవీటి రాధా హోదాకు తగ్గట్లు పదవిని ఇవ్వాలన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవిని ఈసారి కాపులకు ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని సూచించారు. కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కాపుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు చెల్లమల ప్రసాదరావు, అమ్మ శ్రీనివాసరావు, చందు భవన్నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాపులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మవారికి, వైసీపీ అధికారంలో ఉండే రెడ్లకు పదవులు కట్టబెడుతూ మిగతా కులాలకు అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి కాపులను వాడుకుంటున్నారన్నారు. ఎన్నికల తర్వాత కూరలో కరివేపాకులా విసిరేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు జనాభా తామాషా ప్రకారం పదవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు జానపాముల నాగబాబు, కర్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను కాపు తెలగ బలిజ ఒంటరి కులాల రాజ్యాధికార పోరాట సమితి చైర్మన్ని, అలాగే రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ని. నా పేరు చలమల్ల ప్రసాదరావు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాపులకి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్లు పరిపాలిస్తున్నారు. 100 మంది రెడ్లు ఎమ్మెల్యేలని, 100 మంది రెడ్లు చైర్మన్లు చేసుకుంటున్నారు. కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళవే. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మవారు వస్తున్నారు, వాళ్ళు 100 మంది చైర్మన్లు వేసుకుంటున్నారు, 100 మంది ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళ కులాన్నే తీసుకుని వస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఈ కులానికి ఓట్లేయడం వరకు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాసరావు అండి నా పేరు. ఈ రోజున ఈ సమావేశం ఇక్కడ నిర్వహించడానికి కారణం, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉండి శాసించే స్థాయిలో ఉండి ఇంకా ఆశిస్తున్నామంటే దానికి కారణం మా నాయకుల యొక్క దౌర్భాగ్య స్థితి వల్ల మేము 27% ఉండి కూడా ఈ రోజున రాష్ట్రంలో ఈరోజు కూడా మాకు ఇది కావాలి, రంగా గారి పేరు పెట్టండి, లేదంటే కాప్ కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, ఈ విధంగా మేము ఇంకా ఒక బాధతో ఈ రోజున ఇక్కడ పెడతానికి కారణం ఏంటంటే, ఈ రోజున మరి ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో 3 సీట్లు కమ్మవారియే ఉన్నాయి, ఒక ఎంపీ సీటు ఉంది. నిన్నగాక మొన్న ఆప్కాబు చైర్మన్గా ఇచ్చారు, స్వర్ణాంధ్ర చైర్మన్గా కూడా వాళ్ళకే ఇచ్చారు. మరి రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా పైన అమ్మవారు చందు భవన్నారాయణ, కాపు రక్షణ వేదిక అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు. ఇప్పుడు ఈ రోజున మనము ఈ కార్యక్రమం పత్రిక మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది. గత ప్రభుత్వం కంటే కూడా ఏమీ తేడా లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వారు రెడ్లకు ఇచ్చుకుంటే వీళ్ళు కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా కమ్మవారు, తర్వాత ఇప్పుడు చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు టోటల్గా అన్నీ కూడా కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. ఈ రోజున టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకుంటుంది. ఒక బీసీకి అమ్మవారి గుడి చైర్మన్ పోస్టు ఇవ్వలేకపోయింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కూటమి గవర్నమెంట్కి ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి బాడిత శంకర్ గారు.
ఆయన్ని విస్మరించి వేరే వాళ్ళకి లిస్టులో లేనటువంటి అనామకుడికి ఆ పోస్టుని కట్టబెట్టింది. అది చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని మేము కాపు రక్షణ వేదిక జేఏసీ తీవ్రంగా దీన్ని సమాజాన్ని తీర్చిదిద్దే విద్యార్థి యువతరం ఆత్మహత్యలు నేటి సమాజంలో పెరిగిపోయాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ వెల్లడించారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడడం సరైన విధానం కాదన్నారు. విద్యా విధానంలో కార్పొరేటీకరణ వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. నేటి విద్యా విధానం విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశంపై పీడీఎస్ఓ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. విద్యార్థుల మానసిక ఒత్తిడి దీనికి కారణమన్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన విద్యా సంస్థల నేపథ్యంలో కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందని, అదేవిధంగా విద్యార్థుల మీద ఒత్తిడి కూడా పెరిగిపోయిందన్నారు. విద్యార్థులపై ఒత్తిడి నివారించే విధంగా విద్యా విధానం ఉండాలన్నారు. అందుకు ప్రభుత్వాలు తగిన మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నందారు భాస్కర్రావు, పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో ఇప్పుడున్నటువంటి విద్యా విధానం విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశం మీద ఒక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే ఎస్ఆర్ఐటి అనంతపురం కాలేజీలోని లక్ష్మి అనే అమ్మాయి బీటెక్ ఫైనల్ చదువుతున్న అమ్మాయి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. రోజు రోజు కూడా ఏ పేపర్లు చూసినా, న్యూస్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి నిత్య కృత్యంగా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు విద్యార్థులు అంతా కూడా మార్కులు ర్యాంకులు దీంట్లో భాగంగా పిల్లల్ని పరిగెట్టిస్తున్న పరిస్థితి, ఒక మానసిక ఉల్లాసాన్ని కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి. కార్పొరేట్ కాలేజీ కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ప్రతి సందులో కూడా కాలేజీలు పెరిగిపోయి పిల్లలకి సరైన వాతావరణం అందించలేని పరిస్థితిలో ఉంది. మరొకవైపు ఆటలు కానీ మిగతావి కానీ వాళ్ళకి లేని పరిస్థితి కనబడుతూ ఉంది. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోయి వాటిని తట్టుకోలేక సరైన మార్కులు రాలేదు, చేయలేదు, వేల లక్షల రూపాయలు మీకు ఫీజులు కడుతున్నాం, ఏం చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు తల్లిదండ్రుల నుంచి ఉన్న ఒత్తిడి, అలాగే కాలేజీల్లోని కూడా తక్కువ మార్కులు వచ్చే వాళ్ళని క్లాసులో నించోబెట్టి వాళ్ళని తప్పుడుగా చూడడం, తప్పుడు మాటలు మాట్లాడడం, దాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న కాకుండా అనంతపురంలోనే ఒక అబ్బాయి 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. ఇలా రోజువారీ కూడా పెట్టే దాంట్లోని ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు అనేది ఒక విద్యార్థుల మీద సరైనటువంటి ఒక శాస్త్రీయపరంగా విద్యను అందించేటువంటి దాంట్లో కాకుండా దానికి వ్యతిరేకంగా తీసుకున్న విధానాల వల్ల ఇది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక 17-18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఎవరైనా సరే చనిపోయారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే అది వాళ్ళ యొక్క హత్యగా సంబంధంతో చూడాల్సిన అవసరం. నగరంలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామని విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల తెలిపారు. మైసూర్ తరహాలో ఉత్సవ ఏర్పాట్లు ఉంటాయని, ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకి ఇవి పోటీ కాదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ అమ్మవారి నవరాత్రులు జరుగుతాయని, లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవ వివరాలను విశ్వమాత ఫౌండేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల, సుంకర ఆకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, మైసూర్లో ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. నవరాత్రి వేడుకలతో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభ కలుగుతుందన్నారు. ఇక్కడ చండీ యాగం, ప్రతిరోజు నిత్యాన్న ప్రసాదం అందిస్తున్నామని, గత 2-3 నెలలుగా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. విశ్వమాత ఫౌండేషన్ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరిమణులందరికీ కూడా మా సుస్వాగతం అండి. నా పేరు కృష్ణ వైట్ల, విశ్వమాత ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ. గత 2 సంవత్సరాలు, అంటే ఇది 3వ వసంతం, 3వ సంవత్సరం, 2 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా విజయవాడలోనే ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్న ముఖ్య ఉద్దేశంతో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు దసరా మహోత్సవాలు, శతచండీ హోమం, మహారుద్ర హోమాలు, దశ మహావిద్య హోమాలని ఆరంభించడం జరిగిందండి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైసూర్ లెవెల్లో, అంటే మైసూర్లో ఏదైతే ఒక ఆధ్యాత్మిక శోభ ఉంటుందో దానికి అనుగుణంగా ఆ విధంగా కూడా ఇక్కడ ప్రజలందరినీ కూడా నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేక దినాలు, అంటే పవిత్ర దినాలుగా మనం భావించవచ్చు. చాలా మంది ఋషులు కానీ తపస్సులు కానీ ఇక్కడ అమ్మ ఆరాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నవరాత్రుల్ని ఎంతో పవిత్రంగా భావించి ముందుకు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, జపాలు హోమాలు నడుస్తూ ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మిక పర్వదినాల్లో
ఈ ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం. అంటే ఏదైతే పాత రోజుల్లో ఇక్కడ జరిగే, మనం కొండ మీద చూస్తే అక్కడ ఎక్కువ స్పేస్ లేకపోవడం, అండ్ విజయవాడ పాపులేషన్ ఇవాళ చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని దాదాపు 22 లక్షలు పాపులేషన్ ఇక్కడికి అయింది. మనం కొండపైన చూస్తే దాదాపుగా యావరేజ్గా పర్ డే ఒక 50,000 మ్యాక్సిమం దర్శనాలకు పాసిబుల్ అవుతున్నాయి. అలా కాకుండా చిన్నపిల్లలు, ఎవరైతే కొద్దిగా సీనియర్ సిటిజన్స్ కొండ దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఒక వెన్యూ ఉండాలి. అంటే కొండ మీద అమ్మవారికి పోటీ అని కాదండి, కొండ మీద అమ్మవారికి జరిగే విశ్వమాత ఫౌండేషన్ 3వ సంవత్సరం శరన్నవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మీడియా ద్వారా యావత్ భక్త ప్రజానికానికి అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాక్రతువులో అందరినీ పాల్గొనమని, మరి గత 2 సంవత్సరాలు చూశారు ఎంతో వైభవంగా మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం మన విజయవాడలో అమ్మవారి దేవాలయం ఉండటం, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని, ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అమ్మను నమ్మిన ప్రతి ప్రజానికం ప్రతి వ్యక్తి కూడా మరి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, అందరి జీవితాలు శాంతిమయం అవ్వాలని, ప్రేమ జాలి దయ కరుణ ఏదైతే సనాతన ధర్మం చెబుతూ ఉందో ఇతరుల పట్ల క్షమాగుణం ఉండగలగాలని, ప్రతి వ్యక్తిలో ఇట్లాంటి ఒక ఇది నింపాలని ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేసి, మరి దేవాలయానికి ఇన్ని లక్షల మంది వస్తున్నటువంటి ఈ దేవాలయం అమ్మవారి దేవాలయానికి అందరికీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాట్ల ద్వారా కొంతమందికైనా మనం ఆ అవకాశం ఇవ్వగలమని, మరి లాస్ట్ 2 సంవత్సరాలు చూస్తే దాదాపు 1,00,000 మందికి పైగా ఆ 10 రోజుల పాటు లాస్ట్ ఇయర్ అయితే 1,00,000 మంది పైగా భక్తులు ఇక్కడికి విచ్చేసి మరి 36 జంటలు ఎట్ ఏ టైం కూర్చొని ఇక్కడే మీరు చూస్తున్నారు ఈ యాగశాల ఇవన్నీ కూడా మరి 36 జంటలు ఎట్ ఏ టైం కూర్చొని చండీ హోమం చేసుకునే విధంగా మరి శతచండీ హోమం జరుగుతూ ఉంది ఇక్కడ. అట్లాగే కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈవినింగ్ 5ంటికి లలిత సహస్రనామ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లానే అమ్మవారికి దశవిధ హారతులు అద్భుతంగా దేవాలయంలో ఎట్లయితే అమ్మవారి దేవాలయంలో జరుగుతాయో అదేవిధంగా చేస్తూ ఇక్కడ ఇంత పెద్ద షెడ్ నిర్మాణం చేసుకొని మరి అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విధంగా అలంకారాలు చేస్తూ ప్రతి వ్యక్తి జీవితం ఆనందమయం అవ్వాలనే ఉద్దేశంతో కులాలకు అతీతంగా మరీ ముఖ్యంగా రాజకీయాలకు మరీ అతీతంగా మేము ఒక ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయినటువంటి మా కుటుంబం దాదాపు 40 మంది మేము కమిటీ సభ్యులు ఉన్నామండి. వీళ్ళందరూ కూడా అన్ని రకాల కులాల నుంచి ఉన్నాం, అన్ని రకాల భావాలు అన్ని రకాల పార్టీలో లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికి ఏమున్నా. పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తూ చూస్తే ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని అన్ని చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వాతంత్రం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. శనివారం మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తు చేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. తమలో మీరు కూర్చోవాలి, కుర్చీల పైన కూర్చోాలి, దిగాలి, కింద వెనక వాళ్ళు కనపడాలి, అందరూ దిగాలి. ప్లీజ్ దిగండి. తమ్ముడు నువ్వు కూడా అందరూ దిగాలి. ఎవరైనా కుర్చీ ఎక్కితే వెనకన వాళ్ళు కిందికి దించండి. వాళ్ళు కూడా తమ్ముళ్ళు కూడా తమ్ముడు నువ్వే, పెద్ద ఆయన కూడా దించండి. ఓకే నువ్వు కూడా రా, నీకేరా చెయ్యి మాలు దిగు. గౌరవ శాసనసభ్యులు ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు గౌరవనీయులు అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు
గొట్టెపాటి రవి గారు, నారాయణ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ సురేష్ గారు, అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు, మార్గదర్శి అయినటువంటి వైకుంఠం వెంకటరమణ గారు, మార్గదర్శి అయినటువంటి యాగంటి వెంకటేశ్వర గారు, వేదిక పైన బంగారు కుటుంబ సభ్యులందరూ చాలామంది వచ్చారు. ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. కానీ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 1,90,00,000 వ్యయంతో వాంబే కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్పొరేటర్ కంచిదుర్గతో కలిసి చేశారు. ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న పనులకు పరిష్కారం చూపుతామని అన్నారు. వాంబే కాలనీలో ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. శుక్రవారం 1,90,00,000 వ్యయంతో 60వ డివిజన్ వాంబే కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి నుంచి దూరంగా ఉందని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. వైసీపీ పార్టీ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని, కౌన్సిల్లోనూ అడ్డంకులు సృష్టించిందని ఆయన విమర్శించారు. మంత్రి నారాయణ చొరవతో అభివృద్ధి పనులకు రుణాలు మంజూరయ్యాయని చెప్పారు. వైసీపీ కౌన్సిల్ మరో 6 నెలల్లో ముగుస్తుందని, కూటమి కౌన్సిల్ వచ్చిన తర్వాత అడ్డంకులు లేకుండా అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం గత 15 నెలలుగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం మరి నేను శాసనసభ్యుడైనాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు అన్ని రకాలుగా ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇప్పటికీ అధికారంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ డివిజన్ల అభివృద్ధి మీద కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టలా. ఇవాళ 60వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి కంచిదుర్గ ఆధ్వర్యంలో దాదాపు 1,90,00,000 పనులు పేమెంట్స్ కానీ, అలాగే ఈ అపార్ట్మెంట్లకి డ్రైనేజీ లైన్లు, కల్వర్ట్లు అవన్నిటిని కూడా కొత్తవి మంజూరు చేసాం. సంతోషం, ట్యాకప్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైనేజీలు, వాకింగ్ ట్రాక్లు అన్నిటిని కూడా మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏది ఏవైనా ఇవాళ కౌన్సిల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉమా గారు వచ్చారు. ఇప్పుడు 2 కోట్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డ్రైనేజ్లని, వాకింగ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముందుండి చేస్తున్నారు. ఆయన మేము గెలిపించుకున్నందుకు ఆయన ఎంతో మన అందరికి కూడా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా కూడా ఇలాగే కొనసాగాలని మన గౌరవనీయులైన ఉమా గారిని, మన అన్న ఆయనకి మేము చెప్పుకుంటాం. ఈరోజు వాంబే కాలనీ జీ బ్లాక్ నందు వాకింగ్ ట్రాకు, అదేవిధంగా సైడ్ డ్రైన్స్, ఎప్పటి నుంచో వాటరు సమస్య, వర్షం పడితే వాటరు ఏదైతే రోడ్డు మీద నుంచి వాటరు కాలువలోంచి ఇళ్లలోకి వెళ్ళే విధంగా ఉందని చెప్పేసి వాంబే కాలనీలో ప్రజలందరూ కూడా కొన్ని ఏరియాలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా ఎమ్మెల్యే గారు కౌన్సిల్లో పెట్టి కమిషనర్ గారితో మాట్లాడి దాదాపుగా 2 కోట్ల రూపాయల పలు పనులు కూడా మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.